దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జై స్వరాజ్ పార్టీ. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెకు వివిధ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపునకు జై స్వరాజ్ పార్టీ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, పేదలకు బ్యాంకు ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన బీజేపీ దశాబ్ద కాలమవుతున్నా ఇంతవరకు ఏమీ చేయలేదని సికింద్రాబాద్లోని జై స్వరాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం కంటే నిరుద్యోగం అత్యధికంగా ఉంది అన్నారు. గత 10 ఏళ్లలో అత్యధిక మెరుస్తున్న భారతదేశం అనే చర్చ వాస్తవ అవాస్తవాల వెలుగులో ఒక జోక్గా మారిందన్నారు. శ్రామిక ప్రజల నిజ వేతనాలు 20% పడిపోయాయన్నారు. ధరల పెరుగుదల ఈ కాలంలో మరింత అయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చట్టాలను ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇటీవలి సుదీర్ఘ పోరాటం నుండి కార్మిక వర్గం గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. ప్రస్తుత ప్రమాదకరమైన రాజకీయ దృష్టాంతంతో బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఒకే గొంతుకలో లేవాలన్నారు. ఈ పనిలో భాగంగా ఫిబ్రవరి 16న పారిశ్రామిక సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నామన్నారు కాసాని శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంబాల పరశురాములు గౌడ్, జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్జే థామస్ తదితరులు పాల్గొన్నారు. జై స్వరాజ్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దుంబాల పరశురాం గౌడ్ గారు, అదేవిధంగా పార్టీ జాతీయ నాయకులు, సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్జే థామస్ గారుతో కలిసి ఈరోజు ప్రజలకి కోరుతున్నది ఏమంటే, రేపు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక బంద్ కొనసాగుతుంది. అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగానే జై స్వరాజ్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు తెలపడమే కాకుండా బంద్లో పాల్గొంటుంది. ఈ దేశ ప్రధాని లేదా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఎన్నికలకు ముందు 2014లో సుమారు 10 ఏళ్ల క్రితము రైతులకు గిట్టుబాటు ధరని, స్వామినాథన్ కమిషన్ రిపోర్టుని తాము అమలు చేస్తామని చెప్పి పవర్లోకి వచ్చి 10 ఏళ్ళైనా ఇంత మటుకు దాని గురించి పట్టించుకోవట్లేదు. రైతాంగం దేశవ్యాప్తంగా కూడా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని చట్టబద్ధం చేయమని డిమాండ్ చేస్తున్నప్పుడు, ఇదే డిమాండ్ని ఆ రోజు బీజేపీ కూడా ఒప్పుకున్నప్పుడు చేయడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకి ఉన్నది. అదేవిధంగా కార్మిక చట్టాలు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి. ఈ కార్మిక చట్టాల్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కార్మికుల్ని పీడించుకొని శ్రమదోపిడీ చేసే విధంగా చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాల్లోని మార్పులను కూడా సవరించాలని, ఓల్డ్ పెన్షన్ స్కీము ఎవరైతే కార్మిక వర్గము, ఉద్యోగ వర్గం కోరుతున్నారో వాళ్ళకి అది వర్తింపజేయాలని సాగుతున్నటువంటి సమ్మెకి జై స్వరాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది. ప్రజలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ కోరుతుంది. జై స్వరాజ్. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టిన
పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.